వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ ప్రవేశం, ఆయన పార్టీ తమిళగ వెట్రి కలంగం విజయం సాధించడం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీశాయి. డిఎంకే ఓటమిని హిందూ సంఘాలు, హిందుత్వవాదులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఒక్క నిమిషం విజయ్ గురించి సైతం మనం ఆలోచించాలి. టెంపుల్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పేరున్న తమిళనాడులో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత హిందువులపైనే ఉంది. కానీ జోసెఫ్ విజయ్ విజయం హిందుత్వానికి ఎదురు దెబ్బే. దీని వెనక ఉన్న ఆందోళనలు, భావోద్వేగాలను ఓసారి చూద్దాం. తమిళనాడు రాజకీయాలు దశాబ్దాలుగా ద్రవిడ సిద్ధాంతం చుట్టూ తిరుగుతాయి. ద్రవిడ పార్టీలు సాధారణంగా దైవభక్తి కంటే హేతువాదానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో నడుస్తారు. ఆయన క్రైస్తవ నేపథ్యం గురించి ప్రస్తావిస్తూ ఆయన అధికారంలోకి వస్తే హిందూ దేవాలయాల నిర్వహణపై ప్రభావం పడుతుందని, లేదా దేవాలయాల ఆస్తులను రక్షణ ఉండదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ గెలిస్తే అది కేవలం ఒక రాజకీయ మార్పు మాత్రమే కాదు, ఒక సంస్కృతికి ముగింపు అని కొందరు నమ్ముతున్నారు. గతంలో కొన్ని సందర్భాల్లో దేవాలయాల భూములు ఆక్రమణలు లేదా విగ్రహాల దొంగతనాలు జరిగినప్పుడు ద్రవిడ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శ ఉంది. విజయ్ కూడా అదే తరహా పాలన అందిస్తే హిందూ ధర్మ సంరక్షణ కష్టమవుతుందనేది హిందువుల వాదన. ఒక సినిమా నటుడిని గుడ్డిగా ఆరాధిస్తూ ఆయన సిద్ధాంతాలు ఏంటో తెలియకుండా గెలిపించడం వల్ల భవిష్యత్తులో నష్టపోతారని వారు హెచ్చరిస్తున్నారు. ఒక సామాన్య భక్తుడికి తన ఊపిరి గుడి ప్రశాంతంగా ఉండాలి, పండుగలు వైభవంగా జరగాలి. ఏ రాజకీయ నాయకుడైనా ఈ చిన్న కోరికను గౌరవించినప్పుడు ప్రజల్లో అసహనం మొదలవుతుంది. విజయ్ పై వస్తున్న విమర్శలు కూడా ఈ భయం నుంచే పుట్టాయి. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో తమిళ సంస్కృతిని, అందరినీ గౌరవిస్తాను అని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది ఎలా అమలవుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం. ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్పిస్తారు. విజయ్ గెలుపును హిందువులు భయంతో చూస్తుంటే ఆయన అభిమానులు ఆశతో చూస్తున్నారు. నాయకుడు ఎవరైనా వారు ప్రజల విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. భక్తి అనేది ఒకరి వ్యక్తిగత విషయం కావచ్చు, కానీ సంస్కృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత. విజయ్ తన పంతాను ఎలా మలుచుకుంటారో, హిందూ సమాజం యొక్క భయాలను ఎలా పోగొడతారు అనేది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్ మిగిలిన వాటితో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు మాత్రమే ఆర్ వాయిస్ని నిలబెట్టగలరు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.